హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను చూపించే వీడియో అయితే చెప్పాను కదండీ! గణపవరం వెళ్ళాను. చిన్న పనుండని. అక్కడి నుంచి అమ్మమ్మ ఊరైతే వచ్చానండి. మర్నాడైతే మా హస్బెండ్ గారిని తీసుకొని బైక్ మీద వచ్చానన్నాను కదండీ! ఇదిగోండి. అసలు చుట్టూ పొలాలతో ఎంత బావుందోనండి అసలు. కానీ ఇప్పుడు అన్నీ సగం వరకు చేపల చెరువులు అలాగే అయిపోయినాయండి. కొంచెం అయితే ఇలాగా వరి చేనయితే కనిపిస్తుందండి. అసలు మొత్తం అన్ని చెరువులతో నిండిపోయింది. ఇదైతే పొలిమేర అనేవాళ్ళమండి. ఇక్కడి వరకు సరిపల్లి ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే కొత్తపల్లి అయితే ఎంట్రన్స్ అవుతామండి. దీన్నే పొలిమేర అని అనేవారు. మా చిన్నప్పుడైతే ఆ లోన బిల్డింగ్ కూడా కట్టారండి. ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే కొత్తపల్లి అయితే స్టార్ట్ అవుద్దండి. ఈ పచ్చని పొలాలతో ఎంత బాగుండేదోనండి. ఇదిగోండి ఇక్కడైతే మంచినీళ్ళ చెరువు ఒక రాజుగారైతే తవ్వించారు. అది కూడా మొక్కలొచ్చేసి ఎండిపోయినట్టు అయిపోయింది. కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు నేను నైన్త్ చదువుతున్నప్పుడైతే ఆ చెరువునైతే తవ్వుతున్నారు. అప్పుడు ఓపెనింగ్ అప్పుడు కూడా నేను చూసానండి. అది చేసేవారు. పాపం ఎవరికైనా మంచినీళ్ళు ఈ దారిలో దొరకడం అంటే కష్టం. ఇదిగోండి ఈ చెరువులు చూడండి. చేపల చెరువులయితే అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీని. ఇవన్నీ కూడా పంట పొలాలతో ఉండేవండి. ఇటువైపు అంతానేమో వరి పండించుకుంటున్నారు. అటు సైడేమో చేపల చెరువులతోని ఇటు సైడ్ కూడా చెరువులు కూడా తవ్వారండి. కాకపోతే ఈ రోడ్డు వరకైతే ఈ చేలయితే ఉన్నాయి. ఇంకా ఇయన్నీ చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి ఇంకా కళ్ళలోంచి నీళ్ళైతే వచ్చేసినాయండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అయితే ఉన్న వాతావరణమేనండి. నేను పెరిగింది కూడా ఇక్కడేనండి. అమ్మమ్మ ఇంటి దగ్గరే. నాకిక్కడైతే బాగా అలవాటు. ఇంకా అందుకని ఇక్కడే పెరగడం వల్ల ఇక్కడ చాలా ఇష్టంగా ఉండేదాన్నండి అసలు. ఇగోండి ఇవన్నీని అసలు చెరువులయ్యి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇక్కడ గ్యాస్ బండలది ఏదో కట్టారంట సంథింగ్. అది కూడా నాకేం పెద్దగా తెలీదు. చెప్తుంటే వినడమే తప్ప ఈ చాలా మధ్యలో కట్టారు. ఇదివరకైతే ఏమీ ఉండేవి కదండీ. ఇదిగోండి ఇక్కడైతే పొలమే పూడ్చేసి మరి ఏం కడుతున్నారనేది ఐడియా తెలీదు నాకు. పొలం మొత్తం పూడ్చేసి కడుతున్నారండి. మరసలు ఇదేంటా ఫ్యాక్టరీ కట్టుకుంటున్నారా? లేదంటే ఏమన్నా ఎలక్ట్రికల్‌కి సంబంధించిందా అనేది నాకు తెలీదు. గోడైతే కూడా బారుగా చాలా బారుందండి. ఫస్ట్ చూడగానే ఏంటి ఇవన్నీ ఏంటో అదో రకంగా అనిపించిందండి. ఎందుకంటే నేను సైకిల్ వేసుకొచ్చినప్పుడైతే ఇవన్నీ కూడా పొలాలతో ఎంతో పచ్చగా ఉండేవండి. చాలా బాగుండేది. గమ్ముని ఊడుపులు టైంలోనూ గట్టా ఈ జనం కోలాహలంగా ఉండేది. భయం కూడా అనిపించేది కాదు. సరదాగా ఉండేవారు. అందరూ అమ్మమ్మ ఊరి తరపోళ్ళే కాబట్టి అందరూ బాబాయిలు, మావయ్యలు అన్నట్టుగానే పిలిచి చక్కగా ఉండేవారండి అందరూ కూడాను. ఇదిగోండి రోడ్డయితే ఇలా అయిపోయింది. మామూలుగానే రోడ్డు ఫస్ట్ నుంచి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉండేది. ఇప్పుడు ఇంకా బాగా గోతులు పడిపోయినట్టు అయిపోయింది. ఎప్పుడో వేసిన రోడ్డు కదండీ! ఇదిగోండి చెరువులయితే ఇదైతే రొయ్యల చెరువండి. అలా ఫ్యాన్లు గట్రా కట్టేసున్నాయి. రొయ్యల చెరువని ఈజీగా తెలుస్తుంది. ఇదిగోండి పాపం ఆయన ఎవరో సామాను అమ్ముకునే ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చి ఈ లోనకి రావడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే తెలియనోళ్ళకైతే దూరంగా అనిపించొచ్చు. నేను సైకిల్ నేర్చుకుని గణపవరం కొత్తగా వెళ్తున్నప్పుడైతే నాకు అలాగే అనిపించింది. భయం భయంగా దూరంగాను. కానీ అలవాటయిపోయాక మాత్రం 15 మినిట్స్, 20 మినిట్స్‌లో అయితే నేను కాలేజీ రీచ్ అయిపోయేదాన్నండి. రావడం కూడా ఫాస్ట్‌గా వచ్చేదాన్ని. ఇంకా నాకు భయం అనిపించేది కాదు. కానీ ఇప్పుడంతా ఏదో బగులు బగులుమంట అదో రకంగా తయారైపోయినట్టు అనిపించింది. అప్పుడైతే అన్నంత పచ్చదనం లేదు. ఇదిగోండి ఇది కూడా చెరువేనండి. చేపల చెరువేశారు. కొన్నాళ్ళు ఏమో వరి వేశారు. ఇప్పుడు కొబ్బరికాయలతో తీస్తున్నారండి. ఇదంతా కూడా కొబ్బరికాయలు ఒలిచి కొబ్బరి బొండాలు ఇవన్నీ తీసుకుంటున్నారు. ఎంత బాగుండేదోనండి. చక్కగా మా తాతయ్య వాళ్ళతో ఎటైనా సెలవు వచ్చినప్పుడైతే ఇక్కడే దగ్గరలో తాతయ్య వాళ్ళ పొలం కూడా ఉందండి. తాతయ్య వాళ్ళతో కలిసి నేను పొలం అయితే వచ్చి కూర్చొని అన్నీ చూసేదాన్ని. నేరేడు చెట్టు కూడా ఉండేదండి. దాని చెట్టు కింద శుభ్రంగా కాయలు ఏరుకుని ఆడుకునేవాళ్ళం. చాలా బాగుండేది. ఇప్పుడు అన్నీ ఇలా చూస్తుంటే కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నది ఒకటి ఎత్తయితే అసలు ఈ వాతావరణం ఇయన్నీ ఇలా ఉండడం చూస్తే అదో రకంగా అనిపించేసిందండి. ఎందుకంటే చాలా పచ్చగా చాలా బాగుండేదండి. దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. కానీ నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ చూడడానికి కానీ అసలు బాబోయ్! ఎంత బాగుండేదో అసలు వదిలి వచ్చేదాన్ని కాదండి అమ్మమ్మ ఊరైతే. మ్యారేజ్ అయ్యాకే నేనైతే వచ్చాను. మ్యారేజ్ అయ్యాకైతే అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావడమే తప్ప నేను పర్టిక్యులర్‌గా వెళ్ళి ఉన్న రోజులు కూడా లేవండి.
ఇదిగోండి ఇక్కడ గేదెలు కూడా కట్టుకుని ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా చెరువు కింద ఉండేది. ఇదిగోండి ఈ తోటలో లోనేనండి అమ్మమ్మ వాళ్ళ పొలం కూడా ఉండేది. ఇప్పుడైతే ఇంకా వరికి ఇవ్వడం మానేశారు. చుట్టుపక్కల అందరూ ఇంకా చేపల చెరువులు వేసేసినప్పుడు ఇంక వీళ్ళు మాత్రం చేసేదేముందండి, వాళ్ళతో పాటు ఇవ్వక తప్పలేదు. ఇదిగోండి ఇక్కడైతే తోట కోకోనట్ మొక్కలు ఉండేవి, అవేమీ లేవు, మొత్తం తీసేశారు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇవన్నీ కూడా వాటర్ కూడా చూడండి కొంచెం ఏదో చిన్న కాలువలో ఉంది, కొంచెం పెద్దగా ఉన్నట్టే ఉండేది అప్పుడైతే. శుభ్రంగా ఫెన్స్ అయితే వేసుకున్నారు ఇలా స్థలం వరకు. ఇదంతా కూడా బాగుందండి, చక్కగా ఎక్కడికక్కడ ఫెన్స్ వేసుకున్నారు. ఇదిగోండి మా తాళమ్మ మంకాళమ్మ అమ్మవారి గుడి అది. ఇదైతే పంచాయతీ ఆఫీస్ అండి. నెక్స్ట్ వచ్చి ఇది స్కూల్ అండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th దాకా చదివిన స్కూలు. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి కనిపించి అయితే మేము ఒక గంట అరగంట ఉండి రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. మళ్ళీ తినక పని ఉందనేసి గుడి అయితే బయలుదేరిపోయాం. ఇదైతే పిప్పరమించి అయితే వెళ్తున్నామండి. ఇందాక వచ్చిన రూట్ అయితే కొమ్మరమించి వచ్చామండి. కొమ్మరమించి అటు దగ్గర గణపవరం కదా అనేసి అటు వచ్చాము. ఇప్పుడు అమ్మమ్మ ఊరి నుంచి కొత్తపల్లి నుంచి ఇటు రావాలంటే మాకు మ్యాక్సిమం ఇది కూడా ఇదైనా అదైనా ఒకటేనండి. కాకపోతే ఇంక ఇటు వచ్చేసాం, రోడ్డు కూడా బాగుంది కదా అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి అయితే మేము ఒక గంట కూడా పట్టలేదులేండి, 35 గంటలు అయితే మేము గుడి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఈ దారిలో అయితే వెళ్ళే దారిలో కనిపించేవి ఈ చెట్లు ఇవన్నీ ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాననేది తెలియదు కదండి. ఇంకా అన్నీ షూట్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఈ వంకరగా ఉన్న చెట్టుని చూపించి నన్ను అయితే మా వారైతే అలకోలాలు అయితే ఆడుతున్నారు. అలాంటి చెట్లు నేను చిన్నప్పటి నుంచి చాలా చూసేదాన్నండి. ఎలాగైనా మనం పల్లెటూరులో పెరిగిన వాతావరణం వేరే కదండి. ఇదైతే పిప్పరండి. ఇకండి ఇక్కడ ఉన్న స్టాల్స్ ఇవన్నీ కూడాను. ఇక్కడ ఎదురుగా ఉన్నది అత్తిలిల్లే రూటు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక చెప్తున్నానండి. ఇది మాకు తెలుసు కదా అని మాత్రం అనే ఉద్దేశంతో కాదు, మామూలుగానే షూట్ చేసింది అయితే నేను చెప్తున్నానండి. నేనైతే ఫస్ట్ నుంచి పల్లెటూరు అమ్మాయిలాగానే ఉండడం అని నా ఉద్దేశం కాదు. డిగ్నిఫైడ్‌గా ఉంటాను. మామూలుగా నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగానో అలాగే ఉన్నానండి. ఇప్పుడు ఏదో గుడం వచ్చాము, పరిచయం వేరు, ఇవి వేరు అని నేను అలా ప్రవర్తించనండి. ఎప్పుడు కూడా మా అమ్మమ్మ ఎప్పుడు ఒకలా ఉండాలనే చెప్పేది. మనం మనసులో ఒకటి అనుకుని పైకి ఒకలాగా మాట్లాడాలు అలా చేయడం అయితే నాకు రాదు. నేను చెయ్యను కూడానండి. ఎందుకంటే నాకు నచ్చదు కూడాను. మనం మనలా ఉండాలండి. ఏదైనా భగవంతుడు అనేవాడు మనల్ని చూస్తూ ఉంటాడు. మన చుట్టూ మనం అబద్ధాలు ఆడేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కూడా చాలా తప్పేనండి. ఎందుకంటే మనం మాట్లాడే మాటను బట్టి ఎదుటి వాళ్ళు బాధపడడం అనేది కానీ సంతోషపడడం అనేది కానీ జరుగుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళు సంతోషపడేలా ఉండాలి తప్ప బాధపడేలాగా ఎవరిని ట్రీట్ చేయకూడదండి. ఎందుకంటే ఒకసారి మనసుకు బాధ అనిపించాక ఆ మాటను రిటర్న్ తీసుకోవడం అనేది కూడా మన వల్ల అయ్యే పని కాదది. అందుకే వీలైనంత వరకు నేను ఆచితూచే మాట్లాడతానండి. ఎవరితో అయినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టేలాగైతే మాట్లాడను. ఏంటబ్బా ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందని మాత్రం అనుకోవద్దండి. నేను ఎలా ఉంటాననేది చెప్తున్నాను అంతేనండి. ఇంకా మరిన్ని విషయాలతో మరిన్ని వీడియోలతో మీ ముందు కలుస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్నప్పుడు జ్ఞాపకాలు కానీ ఇలాంటివి మీ మీ లైఫ్లో కూడా ఉంటాయి కదండి, అవి కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోవద్దండి. అందరికీ నమస్కారం.